బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్ వీరమాచినేని రామకృష్ణ గారు. సార్తో మాట్లాడి డైట్ లో మనకున్న మంచి మంచి డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, లిక్విడ్ డైట్ గురించి మాట్లాడుకుందాం. సార్, ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా కానీ లిక్విడ్ డైటే వింటున్నాం. అయితే జనరల్గా ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి మంచిగా రైస్ తిని ఉంటున్నాం కదా సార్, రైస్ చపాతీ తింటాం. కానీ ఇప్పుడు సడన్గా ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వాలి, వీక్లో ఒక 2 kgs 3 kgs తగ్గాలి అంటే చాలామంది ఈ లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నారు. అంటే చిన్నప్పటి నుంచి మనం ఇలా రైస్ ఇలా రోటీ తిన్న మన బాడీ ఒకటేసారి మొత్తం ఈ జ్యూసెస్ పైన ఉండాలంటే బాడీ అడ్జస్ట్ అవుతుందా సార్? సో ఇక్కడ వచ్చిన తేడా ఉందమ్మా. లిక్విడ్ డైట్ అనేది విఆర్కే డైట్లో లిక్విడ్ డైట్ వేరు, నా దాంట్లో జ్యూస్ డైట్ అనేది లేదు. జ్యూస్ ఉండదు. విఆర్కే డైట్ ఏంటంటే మన శరీరంలో 2 మెటబాలిజాలు ఉంటాయి. ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం, 2 ఫ్యాట్ మెటబాలిజం. మనందరం ప్రపంచం అంతా గ్లూకోజ్ మెటబాలిజం ఉంటుంది. దానికి ఉండే అడ్వాంటేజ్ కారణంగా. అడ్వాంటేజ్ ఏంటంటే రుచిగా ఉంటుంది, వెచ్చలవిడిగా దొరుకుతుంది, చాలా చౌక. ఫ్యాట్ అలా కాదు, రుచిగా ఉండదు, దొరకదు, చాలా అరుదుగా దొరుకుతుంది, అలానే చాలా కాస్ట్లీ. ఈ 3 కారణాల చేత మనం గ్లూకోజ్ మెటబాలిజం ఉంటాం ప్రపంచం అంతా, ఒక ఎస్కిమోల్ తప్ప. గ్లూకోజు టేస్ట్ ఉండటం వల్ల ఏంటంటే అది తొందరగా రక్తంలో కరిగి హై గ్లైసెమిక్ ఇండెక్స్ తిన్నప్పుడు త్వరగా, అంటే నువ్వు ఒక 2000 క్యాలరీస్, ఒక 500 క్యాలరీలు తిన్నావు అనుకో, 500 క్యాలరీలు ఫ్యాట్ తింటే నీకు ఒక 6-7 గంటల మైలేజ్ వస్తే నీకు అది, నువ్వు 500 క్యాలరీలు కార్బోహైడ్రేట్ తింటే అది నీకు చాలా తక్కువ అంటే క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా టైమింగ్, అంటే అది 5-6 గంటలకు అరిగితే ఇది 2 గంటలకి అరిగిపోతుంది. సో అరిగినప్పుడు శక్తి కోల్పోయి నువ్వు మళ్ళీ తినాల్సి వస్తుంది. అలా గ్లూకోజ్ మెటబాలిజం ఎక్కువసార్లు తినడం వల్ల ఏమవుతాయంటే ఆ ఎక్స్ట్రా వచ్చిన క్యాలరీస్ మనకు రోజుకు ఒక బేసల్ మెటబాలిక్ రేట్ అనే లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే దాటే తింటాం మనం ఎప్పుడు కూడా, అంటే రుచి కోసం తింటాం ప్లస్ కాబట్టి. సో ఎక్కువ తిన్నంత ఫ్యాట్ అయిపోతుంది, తక్కువ తింటే నీరసం వస్తుంది. మనం అందరూ ఎక్కువే తింటాం. ఈ ఫ్యాట్ అయ్యాయి కొన్నాళ్ళు పోయిన తర్వాత, ఫ్యాట్ సంచులు కూడా నిండిపోయిన తర్వాత ఇది డయాబెటీస్ కింద మారుతాం. ఇది బేసికల్గా దాంట్లో ఉండే అర్థం. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే లిక్విడ్ ఫాస్టింగ్ అంటే జ్యూసులతో సూపులతో చేసేదని కాదు. విఆర్కే డైట్లో లిక్విడ్ ఫాస్టింగ్ ఏంటి? నా డైట్లో 6 పిల్లర్స్ ఉంటాయి. 6 పిల్లర్స్ అంటారు. 6 పిల్లర్స్ ఏంటంటే మొదటిది ఫ్యాట్, అంటే కోకోనట్ ఆయిల్ కానీ, అలానే నెయ్యి కానీ, ఇంట్లో చేసిన నెయ్యి కానీ, పెరుగు మీద మేగడ కానీ, వెన్నపూస కానీ, ఈ 4 ఉంటాయి బేసికల్గా. వీటిని అంటే మనిషి బరువును బట్టి డిపెండ్స్. మొదట్లో అతను బరువు తగినంత ఇస్తాం, ఆ తర్వాత నుంచి 40-50 గ్రాములకి పరిమితం చేస్తాం, దాంట్లో సగం ఉండేటట్టుగా. సో ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అది. తర్వాత నిమ్మకాయలు 3 తీసుకోవాలి, మంచినీళ్ళు 4-5 లీటర్లు తీసుకోవాలి, అట్లనే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒకటి తీసుకోవాలి, ఒమేగా 3 సప్లిమెంట్ తీసుకోవాలి, అట్లనే డి విటమిన్ సప్లిమెంట్ తీసుకుని ఎండలో కూర్చోవాలి. 2 ఉంటాయి. D3K2 సప్లిమెంట్ తీసుకుని ఎండలో కూర్చోవాలి. ఈ 6 పిల్లర్స్ కంపల్సరీ ఇవ్వాలి. లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఇంకా ఫుడ్ ఏం తినడం, సాలిడ్ ఫుడ్ తినటం ఉండదు లిక్విడ్ ఫాస్టింగ్లో, విఆర్కే డైట్లో. అర్థమైందమ్మా? ఇప్పుడు నీ కొబ్బరి తాగమని నువ్వు బాగా బరువు ఉన్నావు అనుకో, తగ్గాలనుకో, ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక 100 గ్రాములు ఉన్నావు, 100 కిలోలు నువ్వు 100 కిలోలు బరువు ఉన్నావు, నీకు ఫస్ట్ 10 రోజులు 100 గ్రాములు ఇస్తాం ఫ్యాట్. ఫస్ట్ 10 రోజులు 10 గ్రాముల చొప్పున గంటన్నరకు ఒకసారి 10 సార్లు దాకా చెప్తాం. 10 గ్రాముల ఫ్యాట్ కొబ్బరి ఉన్నాను, 10 గ్రాముల చొప్పున 10 సార్లు తాగమంటారు, గంటన్నర గ్యాప్. మన వెయిట్ని బట్టి, ఆ వెయిట్ని బట్టి. అంటే నువ్వు 100 ఉంటే చెప్తున్నా, నువ్వు 70 ఉంటే ఒకలా, 120 ఉంటే పెరుగుతుంది, అలా అనమాట. నేను సుమారుగా చెప్తున్నాను. నువ్వు ఒక 10 కిలోలు తగ్గని ప్లాన్ చేసుకున్నావు. 11వ రోజు నుంచి నీకు కొంత తగ్గుతావు. నువ్వు 11వ రోజు నుంచి నీకు 50 గ్రామ్స్ ఇస్తాను. అదే నువ్వు ఇంకొంచెం తక్కువ ఉంటే అవసరమైతే 40 గ్రామ్స్ ఇస్తాను, లేకపోతే 60 గ్రామ్స్, డిపెండ్స్ ఆన్ వెయిట్ని బట్టి ఇది కూడా మారుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ నువ్వు 100 గ్రామ్స్ తీసుకుంటే నెక్స్ట్ 20 రోజులు, అంటే ఒక నెల వేసుకుంటే పీరియడ్, నెలలో నెక్స్ట్ 20 రోజులు 50 గ్రాముల చొప్పున తీసుకుంటావు. అంటే అది 10 గ్రాముల చొప్పున 5 సార్లు తీసుకుంటాం. అంటే ప్రతి 3 గంటలకు తీసుకుంటే పొద్దున 6 గంటల దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేలోపు సరిపోతుంది. అర్థమైందమ్మా? సో 6 పిల్లర్స్ ఇచ్చేస్తావు నేను ఇందా చెప్పినవి, ప్లస్ ఆ ఫ్యాట్ కూడా ఇలా నేను ఇందా చెప్పిన కేటగిరీ తీసుకున్నావు కదా. నిమ్మకాయలు, నీళ్ళు తీసుకుంటావు. డైట్లో కొన్ని రూల్స్ అయి ఉంటాయి. మీరు విఆర్కే డైట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా, లేదా బంజారాస్ రోడ్ నెంబర్ 14లో రామకృష్ణ ట్రైన్కి వచ్చి మేము ఇదేస్తుంది. ఇంకే మా కన్సల్టింగ్ అంతా మనం కలవటం కూడా ఫ్రీనే, మీరు ఎవరైనా కలవచ్చు. కలిస్తే మీకు అంతా ఇక్కడ సెషన్ ప్రకారం తీసుకునేనా. కాకపోతే నా సలహా ఏంటంటే లిక్విడా లేకపోతే 1 మీలా 2 మీలా కాదు, ఏది చేసినా మీరు ఏం చేయాలంటే మొదట అన్ని రిపోర్ట్లు చేసుకోవాలి. ఒక డైట్కి ముందు మాస్టర్ చెకప్ అన్నీ చేయించుకోవాలి, అలానే అల్ట్రాసౌండ్, యూరిన్ అనాలిసిస్, అంటే లిపిడ్ ప్రొఫైలు, ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ, థైరాయిడ్ ప్రొఫైలు, ఐరన్ ప్రొఫైలు, అలానే సిబిపి, ఇలాంటివన్నీ చేయించుకుంటే బేసిక్గా
రేపు ఏమైనా తేడా ఉన్నా కానీ ఇన్ఫెక్షన్స్ అయిన ఉంటే తర్వాత ఎంత తగ్గింది మన డైట్లో అర్థం అవుతుంది. సో నా డైట్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీరు ఒక టార్గెట్గా చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఒబేసిటీ ఏం చేయాలనుకున్నావు అమ్మ, నువ్వు ఒబేసిటీ నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు రిపోర్ట్లు అన్ని చేస్తే నీకు ఫ్యాట్ లెవెల్ గ్రేడ్ 3 ఉంటుంది, ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు. అంటే అటు మళ్ళీ వేరే చేస్తావు డైట్లు, అటు వేరే చేస్తావా? అయ్యేం కాదు. నువ్వు డైట్ ప్రోగ్రాంలో భాగంగా అవన్నీ కవర్ అయ్యేటట్టుగా సప్లిమెంటేషన్ కూడా తీసుకుంటే డైట్ ప్రోగ్రామ్ చేసుకోవాలి. అయితే సార్ మీరు విఆర్కే డైట్ లో అన్ని టెస్ట్లు చేసిన తర్వాతే మీరు ఒక డైట్ చార్ట్ అనేది ఇస్తాను అని చెప్తున్నారు. అయితే జనరల్ గా అయితే బయట చూస్తే ఇప్పుడు జనరల్ గా న్యూట్రిషనిస్ట్లు వాళ్ళు చూస్తే మొత్తం లిక్విడ్ జ్యూసెస్, ఓన్లీ జ్యూసెస్ అంటారు కదా. ఇప్పుడు మినరల్ వాటర్ అంటే మినరల్ లేదని మీనింగ్, అట్లనే నేతి పెరకాయ అంటే అందులో నెయ్యి ఉండదని మీనింగ్. అలాగే న్యూట్రిషనిస్ట్ అంటే న్యూట్రిషన్ గురించి అవగాహన లేనని మీనింగ్. ఈ ప్రపంచాన్ని న్యూట్రిషన్ పరంగా సర్వనాశనం చేసింది ఆ న్యూట్రిషన్ సిలబస్. అయితే ఇప్పుడు కంప్లీట్ గా ఏమంటున్నారంటే అసలు ఈ రైస్ చపాతి మానేసి మొత్తం లిక్విడ్స్ ఏదైతే జ్యూసెస్ అంటున్నారో వాటిపైనే ఉండండి అంటున్నారు. దట్టు అందులో సమ్ షుగర్స్ కూడా న్యూట్రిషనిస్ట్లు మాక్సిమం అదే చెప్తున్నారు. అయితే అది ఎంతవరకు మనకి బాడీకి సపోర్ట్ చేస్తుంది? తప్పది. మీరు గ్లూకోజ్ లో జ్యూసులు అంటే 2 రకాలు. ఫ్రూట్ జ్యూసా, ఏం జ్యూస్? ఫ్రూట్ జ్యూస్ ఇవ్వకూడదు. వాళ్ళు ఇస్తారు, అది వాళ్ళ తప్పది. ఏం జరుగుతుందంటే నువ్వు ఫ్రూట్స్ జ్యూస్ అంటే అందులో మళ్ళీ గ్లూకోజ్ ఫ్రక్టోజే ఉంటుంది, మళ్ళీ గ్లూకోజే. నువ్వు గ్లూకోజ్ మెటబాలిజం నుంచి వచ్చినప్పుడు గ్లూకోజ్ని అసలు టచ్ చేయకూడదు. ఇప్పుడు ఇంతమంది న్యూట్రిషనిస్టులు ఉన్నారు కదా, నువ్వు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే నేను ఆంకో న్యూట్రిషనిస్ట్, అది అక్కడ చైనా గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు ఉంటుంది చూడండి, నేను ఆంకో న్యూట్రిషనిస్ట్. ఒక డైట్తో ఈ ప్రపంచంలో అల్లోపతి కానీ ఇతర వ్యవస్థలు ఏది కూడా అంటే మందుల విషయంలో చెబుతున్నాను, మందులతో తగ్గించే జబ్బులు, సర్జరీలే కాదు, మందులతో వాళ్ళు 1 తగ్గిస్తే నేను 100 తగ్గించాను. వాళ్ళు తగ్గించలేనివన్నీ కూడా నేను తగ్గించగలిగిన చేశాను. ప్రపంచం ఏ డైట్ చేయలేదే. వీళ్ళు చెప్పిన ఏ న్యూట్రిషనిస్టు టైప్ 1 డయాబెటీస్ వస్తే ఇన్సులిన్ పారేసి ఒక్క న్యూట్రిషన్ పేరు చెబితే నేను నా డైట్ ఆపేసి ఆ న్యూట్రిషనిస్ట్కి చెప్పినది నీకు ఇద్దరు కలిపి 2 కోట్లు ఇస్తాను, నేను శాస్త్రం కనిపిస్తాను. ప్రపంచం మొత్తం మీద ఆఫర్. మరి నేను మొదటి రోజే మురుగుంట్లో పెంటకప్పులో పారాయించి నేను మొదటి రోజే మందులన్నీ టైప్ 1 వచ్చింది, ఒకటి చిన్నపిల్లలు వచ్చి డయాబెటీస్. ఇంటర్నేషనల్గా ఏం చెప్తారు, భారతదేశ ఐసీఎంఆర్లు కానీ లేకపోతే ఇతర డయాబెటిక్ అసోసియేషన్ అమెరికాలు కానీ వీళ్ళంతా ఏం చెప్తారు, 1 పూట ఇన్సులిన్ లేకపోతే చచ్చిపోతారంటారు. నేను 1 పూట కాదు కదా అసలు ఇన్సులిన్ ఇవ్వను, ఇన్సులిన్ లేకుండా వాళ్ళకి నేను శాశ్వతంగా తగ్గిస్తాను. మరి అవి నా దగ్గర కొన్ని వేల కేసులు ఉన్నాయి, నేను ఇన్సులిన్ ఇవ్వకుండా అన్ని రికవర్ చేసిన కేసులు. మరి నువ్వు చెప్పే న్యూట్రిషనేగా, నువ్వు చెప్పే న్యూట్రిషనిస్టుల గురించి మాట్లాడాలంటే ప్రపంచంలో అలాంటి పేరు చెప్పండి, మీరు తగ్గించవసల. అసలు టైప్ 1 తగ్గిన కేసు ఉంది, ఇన్సులిన్ పారేశారు మొదటి రోజు అని కనుక మీరు చెబితే మీరు న్యూట్రిషనిస్ట్లేగా. నేను 2 కోట్లు ఇస్తాను, ఇంతకంటే ఏం కావాలి వాళ్ళ మీద నాకుండే నమ్మకానికి. ఇది నా బఫర్. ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, ఎవరైనా ప్రపంచం నుంచి 1 కేసు తీసుకురండి చాలు, నేను కొన్ని వేల కేసులు ఇస్తాను, మీరు 1 కేసు తీసుకురండి. అంటే ఏంటి, న్యూట్రిషన్ మీరు ఫెయిల్ అయ్యారు కదా. ఇప్పుడు ఇవాళ నేను చైనా ప్రభుత్వం నాకు క్యాన్సర్ 1000 మంది తగ్గినందుకు ఆంకో న్యూట్రిషన్స్ అవార్డు ఇచ్చి అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నా పేరు పెట్టింది. ఇక్కడ నేను కొన్ని 1000 మంది క్యాన్సర్స్ తగ్గించాను. షుగరు, బీపీ, థైరాయిడ్లు, పీసీఓడీలు, రుమటైడ్ ఆర్థరైటిస్లు, చివరికి మెలకను వచ్చిన అమ్మాయికి మెలకలు పోవటాలు కానీ నెలలోనే. అట్లనే టైప్ 1 డయాబెటీస్ తగ్గడం దగ్గర నుంచి, రుమటైడ్ ఆర్థరైటిస్ దగ్గర నుంచి, సిటీ కాల్షియం స్కోర్ 5,000 ఉండి 5,000 కాల్షియం స్కోర్ తగ్గిపోవడం కానీ, సున్నాలు రావటం కానీ, కిడ్నీలు డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు 1000 మంది బయట రావటం కానీ, ఇవన్నీ ప్రపంచంలో వేరే వాళ్ళకి అసాధ్యం. సూరాసిస్లు, ఎగ్జిమాలు మంచినీళ్ళ దగ్గర తగ్గటం, 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళకి, ఐవీఎఫ్లు 10 లేని వాళ్ళకి కూడా 1 మంత్ డైట్తో కన్సీవ్ అయిన కొన్ని లక్షల కేసులు ఉంటాం. ఇవన్నీ ప్రపంచంలో ఎవరికి జరగలేదు కదా. కాబట్టి డైట్ గురించి ఎవరు మాట్లాడాలి? ఈ ప్రపంచంలో డైట్లు చెప్పే వాళ్ళు అందరూ కూడా గ్లూకోజ్ మెటబాలిజంలో సంస్కరణ చెప్తారు. నేను గ్లూకోజ్ మెటబాలిజం గురించి చెప్పను, మెటబాలిజం మార్చాల్సిందే. నువ్వు చెప్పే ఏ న్యూట్రిషనిస్టు గ్లూకోజ్ మెటబాలిజంలోనే తగలాడతాడు, అది మార్చరు. దాంట్లోనే ఆ చపాతీ అన్నం బదులు చపాతీ అంటాడు, లేదా ఇడ్లీ బదులు ఇంకోటి అంటాడు, నూడిల్స్ బదులు ఇంకోటి అంటాడు. అంటే కంకర్రాయి బదులు ఇటురాయి అంటాడు, ఇటురాయి బదులు సున్నప్రాయి అంటాడు. పొలడాలు కొట్టుకుని గిరే అయినా ఒకటే కదా. నేను అసలు రాళ్లే వాడకూడదని చెప్తాను, ఇది తేడా. అయితే సార్ మరి మీరు చెప్పండి సార్, ప్రాపర్ గా డైట్ ఎలా ఫాలో అవ్వాలి? సో ఇప్పుడైతే యూత్ లో ఒబేసిటీ ఎక్కువ చూస్తున్నాం కదా. ఆఫ్టర్ల్ అమ్మ, ఒబేసిటీ అండ్ ఆఫ్టర్ల్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒబేసిటీ సంబంధించి సైన్స్ తెలుసుకోవాలి. ఒబేసిటీ అంటే ఒబేసిటీ కాదు, నేను మీకు ఇక్కడ తగ్గించడానికి కూర్చోలేదు, తగ్గే నాలెడ్జ్ మీకు నేర్పుతాను, మీరే ఇంటి దగ్గర చూసి చేసుకోవాలి. నా డైట్ మీకు తెలిసే ఉంటుంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మిలియన్ల మంది ఇంటి దగ్గర చేసుకున్నారు. 100 కిలోలు 150 కిలోలు. ఒంగోలులో ఒక అతను కళ్ళు లేవు, జస్ట్ నా వీడియోలు ఆయన ఒంగోలులో, ఆయన అనవసరంగా చేస్తారు, ఆయన మున్సిపాలిటీ దీంట్లో, ఆయన టోటల్ బ్లైండ్,
ఆ బ్లైండ్ కోటాలోనే అనవసరంగా జాబ్ వచ్చింది ఆయనకి. ఆయన దాదాపు 175 కిలోలు ఉండేవాడు ఆయన, ఇవాళ దాదాపు 80 కిలోలు, అంటే 100 కిలోలు పైన తగ్గాడు ఆయన. పుట్టుకుడ్డి ఎక్కడ ఇంట్లో నా వీడియోలు వింటా నేను దగ్గరంటే ఈ 100 కిలోలు 150 కిలోలు తగ్గాలంతా నా వీడియోలు చూసి చేసినాడు. అంటే నా మీటింగ్లోనూ వాటిలో నా డైట్ చాట్లు చూసి నా వాట్సాప్ గ్రూపుల సహకారం తీసుకుని చేసినాడు. ఇక్కడ కలిసిన వాళ్ళు ఇంకా అద్భుతంగా తెలుస్తుంటే వేరే విషయం అనుకోండి. అంటే ఎంత ఎందుకు జరుగుతుంది, నేను ఆ నాలెడ్జ్ వాళ్ళకి నేర్పా, మీకు నేర్పా. నేను ఇక్కడ కూర్చుంది మన ఉమెన్, మీకు నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకుని మీ నాన్నగారు షుగర్ నువ్వు తగ్గించుకుంటావు. నీకు థియరీ తెలుసుకో ఫస్ట్, అసలు డయాబెటీస్ ఏంటి, ఒబెసిటీ ఏంటి, సైన్స్ తెలుసుకో. అలోపతిక్ ప్రపంచం చెప్పేది మొత్తం సైన్స్ అంతా ప్రాక్టికాలిటీ ఉండదు దానికి. ఎందుకంటే ఫలితం లేనప్పుడు నువ్వు ఎంత సైన్స్ చెప్పి ఉపయోగం ఏంటి? పుస్తకాలు అమ్మడానికి పనికొస్తాయి తప్ప అది వాళ్ళ వ్యవస్థలో మందుల మోడల్ నిలబెట్టుకుని చేసుకుని ఒక బిజినెస్ మోడల్ కోసం చేసిన కరికులం లాగా చేసింది అది. అంతేకాని ప్రజలు జబ్బులు తగ్గించడం కాదు, జబ్బులు తగ్గించడం వాళ్ళ ఎజెండా కాదు. డాక్టర్ చదివిన వాళ్ళని వాళ్ళు ఎలా పోషించాలి, ఆ మందుల వ్యవస్థలు అటన్నిటికీ వాటికి లాభాలు రావటం, ఆ ఓరియంటెడ్కి వెళ్తున్నప్పుడు జబ్బులు తగ్గించడం అనేది ఏమీ వాళ్ళకి రాసి పెట్టలేదు. అలా లేదు. కరోనా వచ్చి కోట్ల మంది చచ్చిపోయారు కదా. కరోనాకి మందు ఏంటి పేరు చెప్పు. కోవిడ్. కరోనాకి మందు కనిపెట్టి ఉంటారు కదా, కనిపెట్టాలి కదా, కోట్ల మంది చంపిన దానికి ఏది పేరేంటి? కోవిషీల్డ్ వ్యాక్సిన్ రాకుండా, కరోనా వస్తే తగ్గడానికి మందు, నీకు జబ్బు వస్తే రాకుండా ఉండటానికి చేసేదాన్ని వ్యాక్సిన్ అంటారు. జబ్బు వస్తే తగ్గకూడదు, జబ్బు వస్తే తగ్గించేదాన్ని మందు అంటారు. కన్ఫ్యూజ్గా మాకు అర్థమైందా? వ్యాక్సిన్ అంటే ఏంటి? నువ్వు పోలియో ఎందుకు వేసుకున్నావు వ్యాక్సిన్? పోలియో తగ్గించుకోవడానికి వేయలా, పోలియో రాకుండా ఉండటానికి ఎంచుకున్నావు, అది వ్యాక్సిన్. కోవిషీల్డ్, కోవాక్సిన్ అనేది వ్యాక్సిన్స్. వ్యాక్సిన్ ఎవరికి? నీకు ఇప్పుడు కరోనా రాకుండా ఉండటానికి నీకు వ్యాక్సిన్, జాగ్రత్తగా. పోలియో రాకుండా ఉండటానికి ఎప్పటికి రాకుండా వ్యాక్సిన్. అవును. కానీ దాని వల్ల వేరే 100 సైడ్ ఎఫెక్ట్లు వచ్చి నువ్వు చచ్చినా అది అనవసరం. అర్థమైందా? అది మనకేంటంటే ఏనుగులు పోయిన పర్లేదు కానీ ఎలుకలు మాత్రం పోకూడదు, ఇది మన సిద్ధాంతం. వ్యాక్సిన్ వేరు, మందు వేరు. మందు ఏది? మందు లేదు. జలుబుకే లేదు మందు. జలుబుకుందా, దగ్గుకుందా, వీటికే లేదు. డయాబెటీస్కి, బీపీకి, థైరాయిడ్కి చచ్చే వరకు మందులు వేసుకోవాలి. చచ్చే వరకు మందులు వేసుకుంటే అలా అవుతుంది చెప్పు. నువ్వు రోగం వచ్చింది తగ్గాలి, ఇప్పుడు మోషన్స్ అవుతున్నాయి, చచ్చిపోయే వరకు మందులు వేసుకుంటావా? లేదు. వేసుకుంటే తగ్గిపోతున్నాయిగా, చిన్న చిన్న పనికి వస్తున్నాయిగా. మరి డయాబెటీస్ వస్తే ఎందుకు చచ్చిపోయే వరకు వేసుకుంటున్నావు? అంటే ఇక్కడ పని చేస్తే అక్కడ పని చేయట్లే. మరి పని చేయిందని మందు ఎలా అంటున్నావు? జ్ఞానం ఉండాలిగా. అది ఇప్పుడు నువ్వు షుగర్ పేషెంట్ వెళ్ళి నువ్వే ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వచ్చింది అనుకో, ఉదాహరణకు అంటున్నా, నీ ఏజ్ గ్రూప్లో. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎప్పటిదాకా మందులు ఇస్తారు నీకు? నువ్వు చచ్చిపోయే వరకు వాడాలి. ఇది జబ్బు తగ్గించినట్టు అవుతుంది, కంట్రోల్లో పెట్టినట్టు అవుతుంది. కంట్రోల్లో పెట్టమంటే ఏంటంటే, ఇప్పుడు నీకు షుగర్ 170 వచ్చింది, నీకు మందు బిళ్ళ ఇచ్చాడు, ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటాలజిస్ట్. అదే ట్యాబ్లెట్తో నీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటే దాని కంట్రోల్ అంటావు అనుకో పని. కనీసం నువ్వు నెక్స్ట్ ఇయర్ కల్లా 2 తీసుకుంటున్నావు ట్యాబ్లెట్లు, ఆ నెక్స్ట్ ఇయర్ డోసు 500 mg కాస్త 1000 mg అవుతుంది, 2000 mg అవుతుంది. ఆ తర్వాత ఇన్సులిన్ 5 యూనిట్లతో బిగిన్ అయ్యి 150 యూనిట్లకి వెళ్తుంది. షుగర్ అలాగే ఉంటుంది. ఇదేం కంట్రోల్ నా దేవసం కంట్రోల్? చెప్పు, దీని కంట్రోల్ అంటారా? లేదు. కంట్రోల్. దీనిలో జరిగే మోసం ఏంటంటే, ఇది కాదు, వాళ్ళ మూఢసాపన అంటే ఏంటంటే, నేనేం విమర్శించట్లా, ఉన్న ఫ్యాక్ట్ని తెలియజేస్తాను. అది విమర్శ అనుకుంటే ఆడి కర్మ, వాడిని ఎవడో బాగు చేయలేడు. అంటే ఒక ఉన్న విషయం చేయటం విమర్శ అవ్వదు ఎప్పుడు. అర్థమైందా? నేను ఒకటే క్వశ్చన్ సూట్గా అడుగుతున్నా. ఒక బేకామని నేను వచ్చి కొన్ని మిలియన్ల మందికి షుగర్ తగ్గించాను, రివర్స్ చేశాను. నేను ఛాలెంజ్ కూడా చేశాను, ఎవరైనా తగ్గినాడు చూపిస్తే 2 కోట్లు ఇస్తానని. ఎవడ తగ్గినాడు 8 ఏళ్ళలో తీసుకోలేదంటే, అంటే లేరుగా మీ దగ్గర. లేకుండా మీది వైద్యం ఎలా అవుతుంది? ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గించింది, మీది వైద్యం కింద ఏ ముఖం పెట్టు చెప్పుకుంటారని నేను అడుగుతాను. తప్పే, నేను విమర్శించట్లా. ఇలా ఒక్కడికన్నా తగ్గించాలి కదా నువ్వు వైద్యుడు అని చెప్పుకోవాలంటే. జస్ట్ బికాజ్ నువ్వు ఒక సర్టిఫికెట్ చదువుకుంటున్నంత మాత్రం జబ్బు తగ్గించకపోతే నువ్వు డాక్టర్ అవుతావా? నీ చదువుకు అర్థం ఉందా? తగ్గించేది కదా సైన్స్ అంటే. ఏమాత్రం ప్రపంచంలో ఒక్కడొక్కడ తగ్గించిన సైన్స్ ఎట్ అవుతుంది చెప్పండి. మరి మీకు తగ్గిపోతే నాకెట తగ్గుతుంది చెప్పండి. ఒక టైప్ 1లో సిపెప్టైడ్ అంటే టైప్ 1 డయాబెటీస్ ప్యాంక్రాస్ చనిపోతుంది, నా దాంట్లో రికవర్ అవుతుంది. రికవరీ రిపోర్ట్ నీ చేతిలో ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు మూర్చిపోవాలి. నువ్వు మూర్చిపోవాలి. ఎందుకు మూర్చిపోవట్లే? ఇదేంటి జరగదు? లేదా నా మీద అనుమానం రావాలి, ఇదేంటి అసలు టైప్ 1 అసాధ్యం కదా చచ్చిపోయిన ప్యాంక్రాస్ అవటం, వీడు మోసం చేస్తున్నాడని నా అంత చూడాలి. ఏది దేనికి రారేంటి? రండి, దేనికి రండి. నేను పెట్టి టెస్ట్ వల్ల రుజువు చేస్తే 2 కోట్లు ఇస్తా, బహిరంగ ఆఫర్. ఏ హేతువాద ఎవడొస్తాడు, ఎవడొచ్చినా సరే, ఎప్పటికైనా ఓపెన్ ఆఫర్. రండి. ఊరిని కింద కూర్చొని కామెంట్ సొల్లుగాళ్ళు చేయడం తేలిక. ఆడ ఎవడన్నా వచ్చి సొల్లుగాళ్ళు పలానా చోట డయాబెటీస్ తగ్గిందని చెప్పానని చూస్తానండి. ముందులో మోటారోజే టైప్ 1 మురుగుడ్ల పారించమని చెప్పానండి.